సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ నేర్చుకుందాం. సో ఇది చాప్టర్ 8 ఇన్ సిబిఎస్ఈ క్లాస్ 10. ఓకే, సో పూర్తిగా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇంట్రడక్షన్ ఫస్ట్, ఈ ట్రిగ్నామెట్రీ మనకి ఎందుకు అవసరం? సో ట్రిగ్నామెట్రీ ద్వారా మనం హైట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. అంటే మనం పర్టికులర్గా వెళ్ళి టేప్ తీసుకొని మెసేజ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే లైక్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఉపయోగించి మీరు ఎంత దూరంలో ఉన్నారు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి అనేది తెలిస్తే దాని హైట్ మనం కనుక్కోవచ్చు యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒకవేళ ఒక స్టూడెంట్ కనుక కుతుబ్ మినార్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఉండి ఆ డిస్టెన్స్ తెలిసి ఉండాలి. ఒక యాంగిల్లో టాప్ ఆఫ్ దట్ కుతుబ్ మినార్కి చూస్తుంటే కనుక దాని హైట్ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ దెన్ కుతుబ్ మినార్కి ఆ స్టూడెంట్కి మధ్యలో డిస్టెన్స్ తెలిసి ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో కనుక చూస్తున్నాం అనేది కనుక తెలిస్తే హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఆ కుతుబ్ మినార్ యొక్క హైట్ మనం కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం పర్టికులర్గా వెళ్ళి కొలవాల్సిన పని లేదు. ఓకేనా? సో అదొక లైక్ వన్ ఆఫ్ ది అప్లికేషన్. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. బాల్కనీ నుంచి ఒక పర్సన్ కిందకు చూస్తున్నారు. ఓకే, అక్కడ ఏదో ఫ్లవర్ ఉన్నట్టుంది టెంపుల్ దగ్గర. సో ఆ ఫ్లవర్ వైపు చూస్తున్నారు. అండ్ దెన్ మీ బాల్కనీ అంటే మీ వాళ్ళ పర్టికులర్ హౌస్లో, వాళ్ళ సొంత హౌస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి హైట్ మనం మెషర్ చేయొచ్చు. ఓకే, ఒక సపోజ్ 5 or 6 meters అబవ్ ఉందనుకుందాం. అక్కడి నుంచి ఒక పర్టికులర్ యాంగిల్లో ఒక ఫ్లవర్ని ఒక పర్సన్ చూస్తున్నారు. అదే తెలుసుకోవచ్చు యాంగిల్. ఆ రెండు కనుక తెలిస్తే మధ్యలో ఒక రివర్ ఫ్లో అవుతుంది చూసారా. సో ఆ రివర్ యొక్క విడ్త్ మనం తెలుసుకోవచ్చు. అంటే వెళ్ళి కొలవకుండానే యూజింగ్ ది ఫార్ములాస్ మనం తెలుసుకోవచ్చు. సో ఇది జస్ట్ అ బేసిక్ అప్లికేషన్ అండి. ఇంకా మెనీ మోర్ అప్లికేషన్స్ ఆర్ దేర్. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ ఉంది అనుకుందాం. ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో మనం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇట్స్ లైక్ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి కానీ యూనో ప్రాబ్లం లేకుండా చేయడానికి. సో మీరు ఒక బిల్డింగ్ సరౌండింగ్స్లో ఉన్న ఒక బిల్డింగ్ హైట్ తెలుసుకోవాలనుకుంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్నారు, మీరు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. సో మీరు వెళ్ళి కొలవకుండా ఒక స్పెషల్ అపారటస్ లేదా ఇక్కడి నుంచి మీరు ఒక యాంగిల్ అట్ 30 degrees యాంగిల్లో మీరు ఒక బిల్డింగ్ని చూస్తున్నారు. సో 30 degrees యాంగిల్ అంటే లైక్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఉంటుంది కదా, దాని టాప్ని మీరు ఒక 30 degrees యాంగిల్లో నుంచి చూస్తున్నారు. అండ్ 1 kilometer డిస్టెన్స్ ఉందనుకుందాం మీకు బిల్డింగ్కి. ఆ రెండు కనుక తెలిస్తే మీరు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ తెలుసుకోవచ్చు యూజింగ్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ ఆర్ ఫార్ములాస్. ఓకే, సో అట్లా మెనీ మోర్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ లైక్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లానెట్స్, డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్, ఇవి కూడా తెలుసుకోవచ్చు యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో ఇవన్నీ అప్లికేషన్స్ అండి. సో ఇక్కడ 10th ఏంటంటే జస్ట్ బేసిక్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? సో ట్రిగ్నోమెట్రీ అంటే ట్రై అంటే 3, గోనో అంటే సైడ్స్, ఓకే, మెట్రోన్ అంటే మెషర్. సో 3-sided మెషర్ అని అర్థం. సో మెయిన్గా ఈ చాప్టర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకే, సో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే అప్లై అవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఓకే, సో మన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే. ఇంకా ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా ఇనిషియల్గా వాళ్ళు ఫార్ములాస్ డిఫైన్ చేసేటప్పుడు దే టుక్
రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఈ ఫార్ములాస్ అన్నీ వీళ్ళు డిరైవ్ చేశారు. సో ఇట్స్ అప్లైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. అండ్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఆస్ట్రోనమర్స్ యూస్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఫ్రమ్ ద ఎర్త్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే, ట్రిగ్నోమెట్రీకి అదొక అప్లికేషన్. నెక్స్ట్ ఈ చాప్టర్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఓకే, సో అందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో రేషియో అంటే మనకు తెలుసు, ఎవరు ఉండే ఎంటిటీస్ ఉంటాయి, A:B ఆర్ A/B. ఓకే, సో A:B, A/B బోత్ ఆర్ సేమ్. అది మనం లోవర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. A/B అన్న A:B అన్న రెండు ఒకటి. సో రెండు ఎంటిటీస్ ఉంటాయి ఇన్ రేషియో. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి 3 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో 3 సైడ్స్ టేకెన్ 2 అట్ ఎ టైం. రెండు సైడ్స్ ఉన్నవే 3లో ఏవైనా 2 తీసుకొని రేషియో ఫామ్ చేస్తే ఎన్ని రేషియోస్ ఫామ్ అవుతాయి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఎన్ని రేషియోస్ ఫామ్ అవుతాయి అనే దానికి ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ 8.4 తీసుకోండి. AB, BC, CA. ఓకే, సో ఎన్ని రేషియోస్ ఫామ్ అవుతాయి అంటే లైక్ ఐ కెన్ టేక్ BC వచ్చే సైడ్ లెంత్ బై AC, అదొక రేషియో. AC బై BC, అదొక రేషియో. ఓకే, డిఫరెంట్ రేషియో. సో 1/2 ఈజ్ నాట్ 2/1, రైట్? సో అలాగా BC బై AC ఈజ్ నాట్ సేమ్ యాజ్ AC బై BC, రిమెంబర్. సో 2 డిఫరెంట్ రేషియోస్. దెన్ AB బై AC, ఇదొక రేషియో. AC బై AB, ఇదొక రేషియో. అండ్ AB బై BC, ఇదొక రేషియో. BC బై AB, ఇదొక రేషియో. సో ఆల్ పాసిబుల్ రేషియోస్ ఇవ్వండి 6 మించి మనకి పాసిబిలిటీ లేవు. ఉన్న 3 సైడ్స్ ఉంటే 3 సైడ్స్లో రెండు తీసుకొని రేషియో ఫామ్ చేస్తే మనకి 6 రేషియోస్ వస్తాయి. ఈచ్ రేషియోకి ఒక నేమ్ ఇస్తారు. ఓకేనా? ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని, ఇప్పుడు ఈ ఫిగర్ 8.4లో రైట్ యాంగిల్ తీసుకున్నాం కదా, యాంగిల్ ఏ గురించి యాంగిల్ ఏ తీసుకున్నాం. ఇప్పుడు నాకున్న ఇచ్చిన యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఏ. ఈ యాంగిల్కి ఈ సైడ్ ఇది BC, ఈ సైడ్ ఏదైతే ఉందో అది ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఈ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఏముంది? అడ్జసెంట్ సైడ్ అంటే లైక్ జనరల్గా ఇన్ క్లాస్లో స్టూడెంట్స్ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఇది అడ్జసెంటే, ఇది కూడా అడ్జసెంటే అనే డౌట్ వస్తుంది. బట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ని మనం ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. సో ఇది లాంగెస్ట్ కాబట్టి ఇది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లైక్ లెంత్ వైజ్ లాంగెస్ట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్. ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ కూడా హైపోటెన్యూస్ అంటాం. సో ఇది రైట్ యాంగిల్ అండ్ దెన్ దీనికి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్. ఓకే, ఒకటి హైపోటెన్యూస్, ఒకటి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ AB అవుతుంది. AB ఇస్ ది అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ C తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఫిగర్ 8.5. నేను యాంగిల్ C తీసుకున్నాను అనుకోండి. యాంగిల్ Cకి ఫస్ట్ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ఇది. ఓకే, AC ఇస్ ద హైపోటెన్యూస్. దీనికి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఇది, విచ్ ఈస్ BC. ఆ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏది? AB. ఓకే, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనం తీసుకునే సైడ్ బట్టి ఆపోజిట్ అడ్జసెంట్ అనేది మారుతుంది, హైపోటెన్యూస్ మారుతుంది. ఎందుకంటే లైక్
లాంగెస్ట్ సైడ్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అంటాం. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఆ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అని చెప్పాం కదా, అది. సో సైన్ ఇప్పుడు బీసీ బై ఏసీ, ఇప్పుడు యాంగిల్ సి తీసుకున్నాం కదా, యాంగిల్ సికి యాంగిల్ ఏకే కనుక్కున్నారు. ఓకే, దెన్ ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి మనం. యాంగిల్ ఏకి అడ్జసెంట్ వాట్ ఈస్ దట్, బీసీ బై ఏసీ. BC is opposite, AC is hypotenuse. So side opposite to angle A by hypotenuse ఆ రేషియోని సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటారు. ఓకే, వన్స్ అగైన్ ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకేనా? సో సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్, గుర్తుపెట్టుకోండి, సైడ్ యాంగిల్ కాదు. ఓకే, యాంగిల్ ఏ తీసుకొని సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఆ యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ లెంత్ బై హైపోటెన్యూస్ యొక్క లెంత్. సో బీసీ బై ఏసీ. అలానే కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్, ఏబీ బై ఏసీ. టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్ ఉండే సైడ్ ఉంటుంది కదా, సో దాని లెంత్ బై అడ్జసెంట్ ఏదైతే సైడ్ ఉంటుందో దాని లెంత్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇది టాంజెంట్. నెక్స్ట్ కొసీకంట్ ఆఫ్ యాంగిల్ ఏ. సో కొసీకంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఉండే సైడ్ ఏదైతే ఉందో సైడ్ లెంత్, అది. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ లెంత్. సో ఎవరికి ఆపోజిట్? యాంగిల్ ఏకి ఆపోజిట్. సో ఆల్ దీస్ ఆర్ డన్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏకి మనం సైన్, కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సీకెంట్, కోటాంజెంట్ కూడా కనుక్కుంటున్నాం ఒక యాంగిల్కి. ఓకే, అలాగే యాంగిల్ సీకి కూడా కనుక్కోవచ్చు. ఫైన్. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. సో సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఏబి వస్తుంది. ఓకేనా, ఏసీ బై ఏబి. సో కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే లైక్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఇవి 6 మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఇన్ ద ఇనిషియల్ అటెంప్ట్ మీకు కొంచెం మేబీ కష్టంగా ఉండొచ్చు. ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసినప్పుడు మీరు ఈ 6 గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఈజీ అనమాట. సో ఇవి కనుక గుర్తుంటే నెక్స్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, మనం చేయబోయే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈజీగా ఉంటాయి. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ రేషియోస్. ఓకేనా? సో రాసుకొని ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సైన్ ఆఫ్ యాంగిల్ చూడండి, బీసీ బై ఏసీ ఉంది. ఓకేనా? మనం డిస్కస్ చేసే టైంలో మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. దెన్ వాట్ ఎవర్ ఐమ్ టెల్లింగ్, నేను ఏదో చెప్తున్నానో మీకు అది ఈజీగా అర్థమవుతుంది. సో సైన్ చూడండి, కొసైన్ చూడండి, కొసీకెంట్. సైన్ కొసీకెంట్ చూడండి. సైన్ వచ్చేసి బీసీ బై ఏసీ, కొసీకెంట్ వచ్చేసి ఏసీ బై బీసీ. క్వైట్ అంటే రెసిప్రోకల్. కరెక్టా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కొసీకెంట్ని 1/BC బై ఏసీగా రాసుకోవచ్చా? కరెక్టా? సో 1/BC బై ఏసీ అన్నప్పుడు BC బై ఏసీ ఈజ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. కరెక్టా? సో సైన్ ఆఫ్ యాంగిల్ ఏ తెలిస్తే కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ కూడా తెలుస్తుంది. అర్థమైందా? సో సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ రెండు కూడా రిలేటెడ్. ఎలా రిలేటెడ్? సైన్ ఆఫ్ యాంగిల్ ఏ కనుక తెలిస్తే దెన్ 1/sin ఆఫ్ యాంగిల్ ఏ తీసుకుంటే దట్ విల్ బీ ఈక్వల్ టు కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. రెండు రిలేటెడ్. ఇప్పుడు కొసైన్ సీకెంట్
కొసైన్ సీకెంట్ చూడండి. సో కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ వచ్చేసి ఏబి బై ఏసీ. ఓకే, సో సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ వచ్చేసి ఏసీ బై బీసీ. ఇది కూడా ఇట్స్ లైక్ 1 బై ఏబి బై ఏసీ, అంటే 1 బై కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ. అండ్ టాంజెంట్ అండ్ కోటాంజెంట్ రెండు కూడా అది కూడా సేమ్ 1 బై టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా మనం 6 నేర్చుకుంటాం కదా, నేర్చుకున్నాక ఈ రిలేషన్ చూసినాక మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా, సో సైన్ కొసీకెంట్ రిలేటెడ్. ఎలా రిలేటెడ్? కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. cosecant of angle A is equal to 1 by sine of angle A. And cosine secant related. Ela secant of angle A is equal to 1 by cosine of angle A. And then tangent to cotangent kuda related. Ela cotangent of angle A is 1 by tangent of angle A. Okay, సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఇది వినేటప్పుడు మీరు ఏం చేయాలంటే, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏం చెప్పాము? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ లెంత్. ఆపోజిట్ సైడ్ అంటున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అంటున్నాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైడ్ లెంత్స్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సో హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ, ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ. మీకు ఈ పర్టికులర్ డయాగ్రామ్ మీ ముందు ఉండాలి. నేను చెప్పేటప్పుడల్లా మీ డయాగ్రామ్ చూడాలి. ఏ డయాగ్రామ్? ఫిగర్ 8.4. ఓకే, సైన్. ఇప్పుడు కొసైన్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే అడ్జసెంట్ సైడ్ ఏముంది? ఏబి. అండ్ హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ. టాంజెంట్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో బీసీ బై ఏబి. సో ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కొసైన్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అండ్ దెన్ టాంజెంట్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అండ్ దెన్ కొసీకెంట్, అండ్ దెన్ సీకెంట్, అండ్ దెన్ కోటాంజెంట్ అంటే ఏంటి? అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ట్రయాంగిల్ అని ఇవ్వండి. ఇప్పుడు నేను యాంగిల్ ఏకి చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ రాదు, యాంగిల్ సి వస్తుంది. సో యాంగిల్ సి ఇచ్చినప్పుడు యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ వేరే అయిపోద్ది. ఓకే, అండ్ అడ్జసెంట్ సైడ్ వేరే ఉంటుంది. సో మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే వాళ్ళు ఏ యాంగిల్ ఇచ్చినా సరే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, సరే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ 6 నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుంటేనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి మీకు యూజ్ అవుతుంది, లేదా నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు అర్థం కావడానికి హెల్ప్ అవుతుంది.